యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అణగదొక్కేవాళ్ళ? అవును. ఎవరు? ఇంకెవరు, ఆ పోటీ నిర్వహిస్తున్న రుద్ర నీలకంఠ. నీకు కూడా తెలుసు కదా, నిన్ను పోటీ నుంచి గెంటేయడానికి, నీకసలు వంటే రాదని నిరూపించడానికి ఎంత ట్రై చేస్తున్నాడో. తెలుసు. వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళ స్నేహితుల విషయాల కన్నా శత్రువుల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే రుద్రనీలకంఠ మీకు శత్రువా? ఇప్పుడు అది కాదు పాయింట్. రుద్ర నీలకంఠ నిన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాడు అనేది పాయింట్. నీకో విషయం తెలుసా, ఆ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేయటం వల్లే మంచి రేటింగ్ వస్తుందని జడ్జెస్ పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. తను షేమ్ ఫీల్ అవుతున్నాడు. ఎంతో అనుభవం ఉన్న తన వల్ల కానిది ఒక మామూలు ఆడపిల్ల వల్ల అయిందనే విషయాన్ని రుద్ర తీసుకోలేకపోతున్నాడు. తను తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు వంటల్లో బాగా ఆరితేరిన దానివని ఒప్పుకుంటే తనకొచ్చిన రేటింగ్స్ కూడా నీ వల్లే వచ్చిందని తను ఒప్పుకోవాలి. దానికి అతని అహం అడ్డొస్తుంది. అందుకే నువ్వు కాంపిటీషన్లో గెలవకూడదని నీకు అడుగడుగునా అడ్డుగోడ కడుతున్నాడు. నీ మంచిని చూసో, నీ మనసును చూసో మిగిలిన జడ్జెస్ ఓకే అనుకోవడం వల్ల నువ్వు లక్కీగా ఫస్ట్ రౌండ్ క్రాస్ చేసేసావు. కానీ ఆ లక్ ఇంకెన్ని రౌండ్స్ వరకు ఉంటుంది. నువ్వు పోటీలో ఉండడం నచ్చకపోయినా మిగిలిన జడ్జెస్ నొచ్చుకోకూడదు అని నిన్ను మెచ్చుకుంటూ రెండవ రౌండ్కి రుద్ర నిన్ను ఆహ్వానించాడు. కానీ నిన్ను మున్ముందుకి అస్సలు పోనివ్వడు. ఇప్పుడు చెప్పు, ఈ కాంపిటీషన్లో నువ్వు పాల్గొనడం, పిచ్చిదానిలా ప్రయాసపడటం అవసరమా? ఇంత జరుగుతుందని తెలిసాక కూడా వెళ్ళు, పోయి ఓడిపో అని ప్రోత్సహిస్తారా? ఆయన చెప్పింది కూడా కొంత ఆలోచించే విధంగానే ఉంది కదా ఈశ్వరి. ఆలోచించచ్చు పెద్ద నాన్న. ఓడిపోతానేమో అని ఆలోచించవచ్చు. కానీ వేసిన అడుగుని వెనక్కి తీసుకుంటే కూడా ఓడిపోయినట్టేగా. చూడండి కేడి గారు, చిన్నప్పుడు నేను కొత్తగా అడుగులు వేసేటప్పుడు చాలాసార్లు పడిపోయాను. నా మోకాళ్ళకి రక్తాలు వచ్చేలా దెబ్బలు తగిలేవట. అయినా నేను అడుగులు వేయడం ఆపలేదు. అందుకే ఆ అడుగులు కొన్నాళ్ళకి నడకలయ్యాయి, ఇంకొన్నాళ్ళకి పరుగులయ్యాయి.
ఆ దెబ్బలకి భయపడి అడుగులు వేయడం ఆపేస్తే ఇప్పటికీ నేను పాకుతూనే ఉండేదాన్ని, పరిగెత్తేదాన్ని కాదు. అందువల్ల నన్ను ఆపే అడ్డుగోడలు ఎన్ని ఎదురొచ్చినా, అణిచే శక్తులు ఎన్ని దాడి చేసినా, వేసిన నా అడుగుని వెనక్కి తీసుకోను. ఆ సూపర్ షెఫ్ కాంపిటీషన్లో చాలా చక్కగా చెప్పేవు ఈశ్వరి. చూడండి కేడీ గారు, మా ఈశ్వరి చాలా మొండిది. అనుకున్నదంటే అయ్యేంత వరకు వదలదు, అణువంత కూడా బెదరదు. వెల్, ఇక నేను అసలు విషయానికి వచ్చేస్తాను. నీకున్న ఆత్మవిశ్వాసంతో ఆ రుద్రని ఎదిరించి గెలిస్తే నీకొచ్చేది 50 లక్షలు. అదే నువ్వు ఆ పోటీలో పాల్గొనకపోతే నేను నీకిచ్చేది అక్షరాల 1 కోటి రూపాయలు. ఏంటి, 1 కోటి రూపాయలా? కోటి? కోటి రూపాయలంటే ఎన్ని బట్టల కొట్లు పెట్టుకోవచ్చో. కొట్లు కాదు నాన్న, ఏకంగా షాపింగ్ మాల్లే పెట్టుకోవచ్చు. ₹1 కోటి? నమ్మలేకపోతున్నాను. అవును, అక్షరాల 1 కోటి రూపాయలు. అంత డబ్బు మా ఈశ్వరికి ఎందుకు ఇస్తున్నట్టు? దానివల్ల మీకేంటి లాభం? నా లాభం గురించి తర్వాత చూద్దాం. ముందు మీరు కాదంటే వచ్చే నష్టం గురించి మాట్లాడుకుందాం. మీకేవో అప్పులున్నాయని విన్నాను. ఈ ఆఫర్ కాదని ఎలా తీరుస్తారు? ఎన్నాళ్ళు తీరుస్తారు? మీ బాబాయ్ కొన్న సెకండ్ హ్యాండ్ కార్లోనే ఇక జీవితాంతం తిరుగుతూ కొత్త కార్లో తిరగాలనే కలగానే మిగిలిపోవాలా? నీ పెళ్ళి, నీ చెల్లెలు పెళ్ళి ఈ కుటుంబానికి రోజు రోజుకి భారమైపోతుంది. నా ఆఫర్ని కాదంటే ఇలాంటి కష్టాలు చాలానే ఉంటాయి. ఆ సూపర్ షెఫ్ కాంపిటీషన్ ఎలాగైనా దెబ్బతీసి రుద్రకు వచ్చే 100 కోట్ల ప్రాజెక్ట్ని రానివ్వకుండా చేయాలని బాస్ ప్లాన్. ఈశ్వరి ఈ పోటీ నుండి తప్పుకుంటే సూపర్ షెఫ్ కాంపిటీషన్కి వచ్చే రేటింగ్ తగ్గుతుంది. దానికోసం ఈశ్వర్కి ఏకంగా ₹1 కోటి ఆఫర్ చేస్తున్నాడా? దేవుడా! ఇంత మంచి ఆఫర్ని భూప్రపంచంలో ఎవరు వదులుకోరమ్మా. ఓకే అని చెప్పండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఈశ్వరి? కొన్ని అవకాశాలు అందుకోవడానికి ఆలోచించకూడదు. ఎంత ఆలోచించినా చివరకు ఒప్పుకుంటుందిలే సుందరి. బంగారం లాంటి ఆఫర్ని ఎవరైనా బాగోలేదని వదులుకుంటారా ఏంటి? ఈ విషయం గురించి అంతగా ఆలోచించడానికి ఏమీ లేదని నాకు అనిపిస్తోంది. 1 కోటి అంటే మాటలా?
మీ మాటలన్నీ పక్కన పెట్టండిరా. ముందు ఈశ్వరి మాట ఏంటో దాన్ని చెప్పనివ్వండి. ఏమంటావు ఈశ్వరి? నీకు ఈ ఆఫర్ ఓకే కదా? నాట్ ఓకే సార్, నాట్ ఓకే. ఆలోచించే చెప్తున్నావా? ఆలోచించాను కేడి గారు. మీకు రుద్రనీలకంఠ గారికి మధ్య రగులుతున్న శత్రుత్వంలో నన్ను ఆజ్యం పోయమంటున్నారు, అంతే కదా? అలానే ఎందుకు అనుకుంటున్నావు? ఆ కుకింగ్ కాంపిటీషన్లో నీకు డబ్బు రావాలి. ఆ డబ్బు నేనిస్తానంటున్నాను. అలా ఎందుకు ఆలోచించడం లేదు? మీరిస్తున్నారు, నేను సంపాదించుకోవడం లేదుగా. ఏమీ చెయ్యకుండా ఉన్నందుకు నీకు ₹1,00,00,000. ఈ ఆఫర్ విలువ నీకు అర్థం కావడం లేదు ఈశ్వరి. ఎవ్వరి దగ్గర ఊరికనే ₹1 కూడా ఈ ఈశ్వరి ఆశించదు. ఇలా మాట్లాడే వాళ్ళని ఏమంటారో తెలుసా? తెలివైన మూర్ఖులు అంటారు. మూర్ఖత్వం పక్కన పెట్టి ముందు చూపుతో ఆలోచించు. నీకు కనిపించే మూర్ఖత్వం వెనుక నీతి, నిజాయితీ అనేవి ఉన్నాయి. కష్టపడకుండా వచ్చిన సొమ్ము కలకాలం ఉండదు. ఉన్నంత కాలం కూడా మోయలేనంత బరువుగా ఉంటుంది. అంతేకాకుండా ఒకరిని బలి చేయడం కోసం ఇంకొకరికి ఎరవేస్తున్నారు. అది నాకు అస్సలు నచ్చడం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. అభిమానంగా వచ్చిన లక్ష్మీదేవిని అవమానించి పంపుతున్నావు. మీరైనా తనకు చెప్పండి, నేనిచ్చే ఆఫర్ విలువేంటో. మీరు తలకిందులుగా తపస్సు చేసిన మీ జీవితంలో ఇంత డబ్బు సంపాదించలేరు. మా ఈశ్వరి పైసల కోసం ఆలోచించదు, విలువల కోసం మాత్రమే ఆలోచిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, సూపర్ షెఫ్ కుకింగ్ కాంపిటీషన్లో ఈశ్వరి గెలిస్తే 50 లక్షలు రావచ్చు. కానీ గెలవకపోతే ఒక్క పైసా కూడా రాదు. అప్పుడు ఉన్నది పోయి వెనకొచ్చింది పోయినట్టవుతుంది. మా ఈశ్వరికి ఇష్టం లేని పని మేం కూడా చెయ్యమనలేము. తన నిర్ణయమే మా నిర్ణయం. అయ్యో, అలా అనేస్తున్నావేంటుదినా? వద్దంటున్నది 1-2 కాదు, ₹1,00,00,000. 1,00,00,000 సార్లైనా ఆలోచించాలి. సుబ్బు మాట నిజమే అనిపిస్తుంది నాకు కూడా. ఇక నువ్వే ఆలోచించుకోవాలి ఈశ్వరి. ఆలోచించడానికి ఏం లేదు పెదనాన్న. మా అమ్మ నన్ను నా కాళ్ల మీద నిలబడమంది, కానీ కోట్ల కోసం నా క్యారెక్టర్ని చంపుకోమనలేదు. కేడి గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. తప్పుకో. కేడి గారు ఆగండి. ఏదో చిన్నతనంతో పెద్ద పెద్ద మాటలన్నీ అనేసింది. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఈ విషయాన్ని చిన్నగా మర్చిపోండి. ఎందుకంటే మా పిల్లని అన్ని రకాలుగా మేము ఒప్పించుకుంటాం. కేడి గారు
రుద్ర పాలు తీసుకో. కాంపిటీషన్కి పెళ్లి కాని అమ్మాయిలు చాలా మంది వచ్చినట్టున్నారే. అందంగా కూడా ఉన్నారు. అందరిలోనూ ఈశ్వరి ఇంకా అందంగా కనిపిస్తోంది. ఏం రుద్ర అలా నవ్వుతున్నావు? నేను చెప్పింది నిజం కాదా? కాదు, నా దృష్టిలో అందంగా అంటే ఒక చందమామలా, చందనపు బొమ్మలా ఉండలత. అసలు ఆ అమ్మాయిని ఎప్పుడైనా సరిగ్గా చూసావా? రసం పిండేసిన చింతపండు తొక్కులా ఉంటుంది. అంత మాట అనేసేవేంటి రుద్ర? ఎంత మాటైనా ఎంత కొంత నిజమేగా. పూర్తిగా అబద్ధం. కావాలనే ఇలా చెప్తావు కదూ. ఏ అబ్బాయి అయినా సరే ఈశ్వరి లాంటి అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటాడు తెలుసా? ఎందుకు? ఉప్పు లేని పప్పులా, కారం లేని కూరలా, లైఫ్ అంతా ఒక టేస్ట్లెస్ డిష్లా ఉండడానికా? ఒక అమ్మాయిని చూస్తే మనసుకి హత్తుకునేలా ఉండాలత. ముక్కలైపోయిన మసాలా దోశలా కాదు. బాగా చెప్పావు రుద్ర. ఆ ఈశ్వరి కూడా అంతే. ఎప్పుడు చూసినా ఉసూరు అంటూ ఉంటుంది, లేకపోతే ఎదుటి వాళ్లకు నీతులు చెప్తూ క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. తగలబెట్టడానికి కరెక్ట్ టైంకి తగలబడుతుంది ఈ రత్నాంగి. రుద్ర లాంటి అందగాడికి, స్టేటస్ ఉన్నవాడికి మిస్ యూనివర్స్ లాంటి అమ్మాయిని తీసుకురావాలి అలకనందా. ఈశ్వరి లాంటి వంట చేసేవాళ్ళని కాదు. ఈ విషయంలో నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే రత్నాంగి. పరమేశ్వరుడికి పార్వతిలా రుద్ర కోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుందిగా. ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాం. రుద్ర, అమ్మ ఫోన్ చేస్తుంది. హలో వదినా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను గాని రుద్ర ఫోను కనెక్ట్ అవ్వడం లేదు. ఒకసారి ఫోన్ వాడికిస్తావా? పక్కనే ఉన్నాడు, ఇస్తున్నా. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను రుద్ర. అమ్మా, సూపర్ షెఫ్ కాంపిటీషన్ టీవీలో చూస్తున్నావా? చూస్తున్నాను రుద్ర. ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఆ ఈశ్వర్ని ఎందుకంత టార్గెట్ చేస్తున్నావు? అదేం లేదమ్మా, కాంపిటీషన్కి ఆ అమ్మాయి సెట్ కాదు. డైమండ్ నెక్లెస్లో మామూలు రంగురాయి ఉంటే బాగుంటుందా చెప్పు? ఆ అమ్మాయి కూడా అంతేనమ్మా. ఆసం అనిపించే స్వీట్ల మధ్య ఒక ఆవిరి కుడుములా ఉంది. అందుకే పంపించేసే ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. ఆ రుద్రదేవుడు అనుకోలేదు వదినా. అందుకే మిగిలిన జడ్జెస్ మార్కులు వేసి మళ్ళీ ఈశ్వరిని పోటీలో పెట్టారు. చూసావా రుద్ర, నువ్వు సెట్ కాదు అని చెప్పిన అమ్మాయే వేరే జడ్జెస్ కి సూపర్ అనిపించింది. ఆవిరి కుడుము చూడ్డానికి సింపుల్ గానే ఉంటుంది, కానీ తింటే అది బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఓ గాడ్, నాకిప్పుడు క్లియర్గా అర్థమవుతుందమ్మా. సింపతితో ఆ అమ్మాయి అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది. వాట్ ఎవర్, ఇక టాపిక్ వదిలే. సరేనన్నా, ఇంతకీ నేను ఫోన్ చేసిన సంగతే మర్చిపోయాను. చెప్పమ్మా. నీ బిజినెస్ పర్పస్ కోసం నువ్వు కొత్తగా తీసుకున్న ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ ప్లాన్ చేయి. మంచి రోజులు రాబోతున్నాయి, టైము తక్కువగా ఉంది. రేపే వెళ్ళు. సరేమ్మా. నెక్స్ట్ రౌండ్స్ కి ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ గొంతు వినగానే నీలకంఠుడు బాలకంఠుడైపోయినట్టున్నాడే. ఫేస్ బాగా వెలిగిపోతోంది. ఒక సెల్ఫీ తీసుకుందాం. వీళ్ళు ఈశ్వరికి రుద్రని ఎంత దగ్గర చెయ్యాలి అనుకున్నా ఇకది అయ్యే పనిలా లేదులే.